ఎన్టీఆర్ సినిమా తీసేది శక్తి ఏంటి ఎన్టీఆర్ సినిమా తీసేది శక్తి ఇందులో ఈయన కత్తి భయ్ ఎలా ఉంది మూవీ రాధా మాధవ్? ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చామన్నా. సినిమా అయితే వేరే లెవెల్, మంచి విలేజిక్ సినిమా అయితే. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనము మన పేదల గురించి సినిమా మొత్తం మనం విలేజెస్లో ఉంటాం కదా. విలేజెస్లో ఉండడం వల్ల మన ఒక పేదింటి అబ్బాయి ఒక పెద్దింటి అమ్మాయికి లవ్ చేస్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు పడతాడు, ఎలాగైనా ఆ ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అది తెలియడానికి ఈ సినిమా మొత్తం. ఎలా ఉంది సినిమా? అయితే హీరో అయితే వేరే లెవెల్ అన్న. హీరో అయితే అచ్చు ప్రభాస్ సేమ్ కట్అవుట్ బాడీ మొత్తం కింద నుంచి పై దాకా సేమ్ ప్రభాస్ కి కాపీ జిరాక్స్ అంతే. వేరే లెవెల్ సినిమా అయితే. సాంగ్స్ ఒక సాంగ్ ఉంటుంది, నేల మీద నేలుకున్న పాట ఉంటుంది, ఎగిరి గెంటేసినామన్నా కింద నుంచి పై దాకా మొత్తం స్టేజ్ మొత్తం మాదే అంత సినిమా అంతే. వేరే లెవెల్ సినిమా మనం చెప్పడానికి మాటలు రావట్లేదు అన్న. యాక్చువల్గా ఏంటంటే చిన్న సినిమా మనం సింపుల్ గా చూడకూడదు, చాలా సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్. మంచి కాన్సెప్ట్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. హీరో ఆ హీరో ఏంటంటే హీరోని నెరవేరుస్తుంది కోరిక. అంటే ప్రేమిస్తే ఇంత పవర్ ఉంటుంది అని మాకే తెలియదు, ఈ సినిమా చూడడానికి తెలిసింది. వేరే లెవెల్ సినిమా, చిన్న సినిమా కానీ వెళ్తే మాత్రం చూస్తే మాత్రం వేరే లెవెల్. అందరికీ నచ్చుతుంది, ఇది చాలా మందికి నచ్చుతుంది సినిమా అయితే కంపల్సరీ చెప్తాను. రాధా మాధవ మూవీ సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. ఇలాంటి స్టోరీతో చాలా మంది తీసుకున్నారు కానీ అందరూ పర్ఫెక్ట్ తీయలేదు అనమాట. చాలా తక్కువ మంది బాగా తీయగలరు. యాజ్ యూ కెన్ సీ హీరోకు చాలా అందంగా ఉన్నాడు, హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. అద్దరు యాక్టింగ్ కూడా చాలా వరకు బాగానే ఉంది. ఇలా ఓన్లీ మెయిన్ లీడ్స్ కాకుండా ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఫ్రంట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా బాగానే చేశారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ వల్ల చాలా బాగుంటుంది. మేము అందరం వెళ్ళి అక్కడ గెంతుకున్నాం కూడా. అందరూ తప్పకుండా సినిమా చూడాల్సిందే. స్టోరీ చాలా బాగుంది బ్రదర్. అంటే సింపుల్ గా తీసినా చాలా బాగా తీసారు అనమాట. అంటే డీటెయిల్ గా వెళ్తూ చాలా చిన్న వాటికి కూడా చాలా బాగా డీటెయిల్స్ చూపిస్తూ చాలా బాగా తీసారు అనమాట సినిమా. ఓకే.